హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31 నుంచి మరి 36 వరకు యేసు ప్రభు యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, తర్వాత 34వ వచనంలో, అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తర్వాత 36వ వచనంలో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల నిజముగా మీరు స్వతంత్రులై యుందురు. కాబట్టి భారతదేశాన్ని 15వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తూ వచ్చినారు. 1757లో ప్లాసీ యుద్ధం ద్వారా మరి రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాని ఓడించి మరి బ్రిటిషు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. వారు 1757 నుంచి తర్వాత 1947 వరకు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మరి మన దేశాన్ని పరిపాలిస్తూ వచ్చినారు. అంతకంటే ముందు మొఘల్ చక్రవర్తులు కూడా దాదాపు 200 సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చినారు. అంతకంటే ముందు అనేక మంది ఈ దేశాన్ని పరిపాలిస్తూ వచ్చినారు. తర్వాత జరిగిన స్వాతంత్ర సమరంలో మరి అతివాదులు, మితవాదులు, గాంధీ యుగము, అంతకంటే ముందు సాధువులు, ఆర్థిక దిగవారు ఎంతోమంది పోరాడి మరి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చినారు. భౌతికంగా ఆ రీతిగా భారతదేశానికి స్వాతంత్రము వచ్చినది. తర్వాత దేవుని వాక్యం చూసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మరి దేవుని వాక్యము 1వ వచనము, ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. కాబట్టి ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసం ఏంటంటే యేసు ప్రభువే మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రము మనల్ని అనుగ్రహించినాడు కనుక దాస్యం అనే కాడి కింద మనము చిక్కుకొనకూడదు. తర్వాత 2వ కొరింథీ చూసినట్లయితే 2వ కొరింథీ మరి 3వ అధ్యాయము 2వ కొరింథీ 3వ అధ్యాయము మరి 17వ వచనంలో,